ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. గురువు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనది, పురాణాలలో ఒక మహారాజు వంటిది, భార గ్రంథము, గురుత్వం కలిగిన గ్రంథము స్కాంద పురాణం. దాదాపు పాఠాంతరాలను పక్కన పెడితే 85,000 పైచిలుకు శ్లోకాలతో కూడిన ఒక మహాపురాణం. ఆ పురాణాల్లో ఇప్పుడు మనం ప్రభాస ఖండం అనే ఖండంలో అడుగు పెడుతున్నాం. ఇది అయిపోతే 6 రోజులు, ఇక చివరగా మిగిలేది కాశీఖండం. ఆ కాశీఖండం కోసం మీరంతా తపస్సు చేస్తే ఆ మహిమని మార్గశీర్ష మాసంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పురాణం చెప్పడం, వినడం, చెప్పడానికి సహకరించడం, రచించడం, ఇవన్నీ సమమైన పుణ్యాలు ఇస్తాయి. ఇవాళ నేను మీకు ఇంత ప్రీతితో చెప్పగలుగుతున్నానంటే, మీరంతా శ్రద్ధతో వింటున్నారంటే దానికి ఎంతో మంది తారకులు ఉన్నారు. అందులో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న అమెరికాలో ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి గారికి, మాలతి గారికి అనేక శుభములు కలుగుతాయని మంగళాశాసనం చేస్తున్నాం. పురాణం అంటే మొత్తం 18 పురాణాలు కూడా వేదవ్యాసుడే రాశాడనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకల్లా. అసలు వేదవ్యాసుడు లేని నాడు ఈ భూమండలం లేదు, గురువు అనే పదవి లేదు, మానవుడు అంధకార బంధురంలో ఒలిగిపోయేవాడు. ఇప్పటికీ ఈ కలియుగంలో మనల్ని కొన్ని దరిద్రపు మతాలు ఎక్కి తొక్కుతున్నాయి అంటే దానికి గల కారణం మనందరికీ మూలకారకుడైన సద్గురువైన వేదవ్యాస మహర్షిని మరిచిపోవడం, వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాలని పూర్తిగా వినకపోవడమే మనం చేస్తున్న లోపం, పాపం. అది శాపమై మనకి తాపం కలిగిస్తోంది. కాబట్టి కలియుగంలో ఈ దౌర్భాగ్యులందరి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే, మన వారసులకి మన సంపద దక్కాలంటే నిరంతరం వేదవ్యాసుడిని, నారాయణుడిని గుర్తుపెట్టుకోవాలి. వ్యాసో నారాయణో హరిహి అని ఆయన రోజు ఒకసారైనా తలుచుకోవాలి. ఆ వేదవ్యాసుడు మనందరికీ గురువు, మూలకారకుడు, విష్ణు స్వరూపుడు. అష్టాదశ పురాణాలని మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పంప లింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలు అనేటటువంటి పురాణాలన్నీ అందించిన మహానుభావుడు. అటువంటి ఆ పుణ్యాత్ముడు 18 పురాణాలు రాసిన తర్వాత సూత మహర్షికి ఇస్తే, సూతుడు 18 పురాణములను కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల నైమిషారణ్యంలో దానిని చెప్పాడు. అంటే 18 పురాణములు నైమిషారణ్యంలో మొట్టమొదట ప్రవచనం చేయబడ్డాయి సూతుల ద్వారా. ఈ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, గురువు గారి మీద ఉన్న సంపూర్ణ భక్తి వల్ల 18 పురాణములు కూడా మహానుభావుడు సూతుడు నేర్చుకుని కంఠస్థం చేసి, ఏ విధమైన అస్పష్టతకి తావివ్వకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో నైమిషారణ్యంలో అందించాడు. ఆ తర్వాత మహానుభావులు ఎవరికి తోచిన రీతిలో వాటిని ప్రచారం చేశారు. ఈ జన్మలో నాకు మీకు కూడా భగవంతుడు వరం ఇచ్చాడు. 18 పురాణాలు 3 పర్యాయములు చెప్పగలిగే యోగం నాకు ఇప్పుడు కలిగింది సంపూర్ణముగా. భాగవతం ఇలాంటివి అయితే చాలా సార్లు చెప్పినా, 18 పురాణములు సంపూర్ణంగా 3 సార్లు చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పే అవకాశం కూడా మళ్ళీ వరుసగా గుంటూరు వారు ఇస్తున్నారు. సరే, ఏదో పక్కన పెడదాం. ఈ ప్రభాస ఖండాన్ని సూత మహర్షి సౌనకాదులకి చెప్పాడు. వ్యాసుడు సూతుడికి ఇచ్చాడు. ఆ వ్యాసుడి నుంచి జనమేజయాదులకి వెళ్ళింది. నాకు ఆ వ్యాసుడి ద్వారా పరంపరగా వచ్చింది. నేను మీకు అందిస్తున్నాను. ఈ నాగోల్లో ఉన్నటువంటి కృష్ణాలయం, యాదవనగర్ లో ఉన్నటువంటి కృష్ణుడి ఆలయం మనకు ఆశ్చర్యం కల్పించింది. కృష్ణుడి మీద మనకి భక్తి ఉండడం వల్ల తన ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధి చేసుకోవడం కోసం ఈ 18 పురాణాలు ఇక్కడ జరగడానికి ఆయన ఎంచుకున్నాడు. భగవంతుడు తన క్షేత్రానికి ప్రాముఖ్యం భక్తుల ద్వారా కల్పించుకుంటాడు. ఈసారి మనందరికీ ఆ యోగం కలిగింది. మీరందరూ శ్రద్ధగా వచ్చి వింటున్నారు. ఇంకా 200 మంది ప్రస్తుతం కాశీ నుంచి ప్రయాణం చేస్తూ రైల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళందరూ ఎంత బెంగ పెట్టుకుంటారో. అందరూ ఇప్పుడు లైవ్ హాయిగా పెడుతుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళంతా శ్రద్ధగా వింటారు, విని ఆనందపడిపోతారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ఒక్క పూటకి మాత్రం వాళ్ళు ఫోనుల్లో వింటారు, రేపటి నుంచి ప్రత్యక్షంగా వింటారు. ఎదురుగుండా ఉన్న మీకు ఎంత ఆనందం కలిగిందో దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంతే ఆనందం కలగడం కోసమే
ఈ ప్రత్యక్ష ప్రసాదం. అయినా వాళ్ళకి లోపల కొంత బెంగొండిపోయిందండి. ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు, ఆ అనుభూతి లేకపోయింది అని బాధపడుతున్నారు వాళ్ళలో కొంతమంది. వారందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటారు. ఒకప్పుడు ఒకానొకప్పుడు కాలం ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి కాలంలో, అత్యంత ప్రాచీన కాలంలో కొంతమంది మహర్షులు తీర్థయాత్రలు చేయాలనుకున్నారు. వీళ్ళందరికీ నాయకత్వం భార్గవులు వహించారు. అంటే శ్రీవత్స గోత్రంలో పుట్టినటువంటి కొంతమంది భృగు మహర్షి యొక్క సంతానం ఉన్నారే, వీళ్ళందరూ నాయకత్వం వహించగా యాత్ర నిర్వహణ చేస్తూ ఉండగా దాదాపు ఒక 10,000 మంది ఋషులు తీర్థయాత్రకు బయలుదేరారు. ఇది కలియుగం. మానవులకి ప్రయాణాలకి చాలా సౌకర్యాలు ఉన్నాయి. రైళ్లలో కొంతమంది, బస్సుల్లో కొంతమంది, కారుల్లో కూడా నైమిషారణ్యానికి కొంతమంది ప్రయాణం పెడితే విమానాల్లో కొంతమంది వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో మహామహిమ కలిగి కూడా కేవలం కాలినడకన మాత్రమే యాత్ర చెయ్యాలని భావించిన 10,000 మంది ఋషులు దీక్షగా భూమండలం అంతా తిరిగారు. ఈ 10,000 మందికి నాయకులు ఎవరని చెప్పాం? భార్గవులు, భృగు వంశస్థులు. వీళ్ళంతా తీర్థయాత్రలు చేసుకుంటూ పశ్చిమ సముద్ర తీరానికి చేరారు. పశ్చిమ సముద్రం అనగా ఇప్పుడు మనం అరేబియా సముద్రం అని పిలుస్తున్నాం, దిక్కుమాల పదం అది, కానీ అసలు పేరు పశ్చిమ సముద్రమే. కొంతమంది ఏమో పశ్చిమ ప్రాంతం నుంచి, కొందరు దక్షిణ ప్రాంతం నుంచి, కొందరు తూర్పు నుంచి, కొందరు ఉత్తరం నుంచి ఇలా బయలుదేరారు. నానా ప్రాంతాల్లో ఉన్న ఋషులు వాళ్ళు. వీళ్ళందరికీ నాయకులు భార్గవులు. భార్గవులు నాయకులు అవడం వల్ల మొత్తం ఋషులందరినీ భార్గవులు అంటున్నారు, కానీ అందరూ భార్గవులు కాదు. ఉదాహరణకి ప్రణవపీఠం అని ఒక బ్యానర్ పెట్టారు ఒక యాత్రలో. వచ్చిన వాళ్ళందరూ ప్రణవపీఠం నుంచి వచ్చారంటారు, కానీ ఒకళ్ళేమో కర్ణాటక నుంచి వస్తారు, ఒకళ్ళు మన తెలంగాణ నుంచి వస్తారు, ఒక్కొక్కళ్ళు ఇంకో విజయవాడ నుంచి రావచ్చు, ఒక్కొక్కళ్ళు తమిళనాడు నుంచి రావచ్చు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వ్యవహారాలు ఏమంటున్నారు? ప్రణవపీఠం యాత్ర అంటారు. అలాగే భార్గవుల యొక్క యాత్రలో అందరూ భార్గవులను పిలువబడ్డారు, నాయకులు మాత్రం భార్గవులు. తీర్థయాత్రలు చేసేటప్పుడు వాళ్ళందరికీ మహిమలు ఉన్నాయట. ఆకాశ గమన శక్తి కూడా ఉన్నది, ఆకాశ మార్గంలో ఎగిరే శక్తి ఉంది కూడా. తమంత తాము దివ్య మార్గాలలో వెళ్ళగలిగే శక్తి ఉండి కూడా కాలినడక తీర్థయాత్రలు చేసేవారు. అలా తీర్థయాత్రలు చేస్తూ పశ్చిమ సముద్ర ప్రాంతానికి వచ్చారు. పశ్చిమ సముద్రం అంటే ఇప్పుడు అరేబియా సముద్రం మనం పిలుస్తున్నామే ఆ సముద్రం అన్నమాట. ఇప్పుడంటే దాన్ని ఆ దరిద్ర పేరుతో పిలుస్తున్నారు, కానీ పూర్వకాలంలో పశ్చిమ సముద్రం అని అనేవారు. ఈ సముద్ర తీరంలో ఎన్నెన్నో అద్భుతమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి. గోకర్ణము అని పిలువబడే అద్భుత క్షేత్రం పశ్చిమ సముద్రంలో ఉంది. అక్కడే శివుడి ఆత్మలింగం ఉన్నది. ఈ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉన్నది. ఆ గ్రహణ స్థానానికి అక్కడికే వెళుతున్నాం మేము, మా భక్తులు అందరం కలిసి యాత్రగా. గ్రహణ స్థానం అక్కడ చేయటం మంచిది కనుక ఆ క్షేత్ర ప్రాంగణంలోనే ప్రభాస అని పేరు కలిగినటువంటి క్షేత్రం. ప్రభాస అంటే 5 ప్రభాసలవి. అందులో ఆది ప్రభాస మొదలుకొని 5 ప్రభాస క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. ద్వారకా నగరం అక్కడే ఉన్నది. నాగేశ్వర జ్యోతిర్లింగం ఆ ప్రాంతంలోనే ఉన్నది. ఇవన్నీ కూడా పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న అనేక దివ్య క్షేత్రాలు. ఈ క్షేత్రాలకి తీర్థయాత్రగా వస్తున్న వాళ్ళు మొట్టమొదటగా ప్రభాస క్షేత్రంలో అడుగుపెట్టారు. వారికి అనుమానం వచ్చింది, ప్రభాస చాలా పెద్దది కదా, వ్యవహారంలో దీనిని మాత్రమే ప్రభాస అంటున్నారు, ఇంకా చాలా విశాలమైన ప్రభాస ఎన్ని భాగములుగా విభజింపబడింది, అసలు ఈ ప్రభాస క్షేత్రం ఎలా ఏర్పడింది, దీని మహామహిమ ఏమిటి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ అదృష్టం బాగున్నది కనుక వారికి కథ వివరించడానికి స్వయంగా వేద మహర్షి అక్కడికి ఏం చేశాడు. వ్యాసుడంతటి వాడు రాగానే వాడు ఆనందపడి, మహాత్మా క్షేత్రముల మహిమలని నువ్వే చెప్పావు, ఈ ప్రభాస క్షేత్ర మహిమ కూడా మాకే చెప్పమనగా అప్పుడైనా శ్రీమన్నారాయణునికి నమస్కరించుకుని ఆత్మస్వరూపాన్ని తలుచుకుని తాను తానే తలుచుకుని అప్పుడు ఆ కథ చెప్పడం మొదలెట్టాడు.
ఎందుకంటే వ్యాసుడు విష్ణు స్వరూపే చెప్పాం కదా, కాబట్టి తనను తానే తలుచుకున్నాడు ఆయన. అనగా విష్ణువుని తలుచుకోవడం అంటే తనను తానే తలుచుకోవడం అన్నమాట. ఇలా తలుచుకొని, నాయనరా మీ అదృష్టం బాగున్నది, ముందుగా ప్రభాస ఎన్ని క్షేత్రాలుగా ఉందో చెబుతా వినండి. ప్రభాసని 5గా విభజించారట. పంచ ప్రభాస క్షేత్రములు అంటారు. ఏంటంటారు? పంచ ప్రభాస పంచకం పుణ్యం ఆద్యం తత్ర వ్యవస్థితం తస్యైవ పశ్చిమే భాగే ప్రభాస ఇది చ ఉచ్యతే. ఆద్య ప్రభాస, పశ్చిమ ప్రభాస, వృద్ధ ప్రభాస, దక్షిణ లేక జల ప్రభాస, కృతస్వర ప్రభాస లేక శ్మశాన ప్రభాస అనే పేరుతో ప్రభాస క్షేత్రమును శివుడు 5 భాగములుగా విభజించాడు. అందులో ఆద్య ప్రభాస అనగా గ్రహణ స్నానములు చేసేది సోమేశ్వరలింగం లేక సోమనాథలింగం ఉన్న ప్రాంతం. దానిని ఆద్య ప్రభాస అంటారు. మీరు ఎవరైనా సోమనాథలింగం చూసేవాళ్ళు ఉంటే చేయొద్దండి ఒకసారి. దాదాపు ఒక 50% కనబడుతున్నారు. వీళ్ళంతా ఆ సోమనాథలింగానికి వెళ్ళారే ఆ ప్రాంతమును ఆద్య ప్రభాస అంటారు. మొదటి ప్రభాస. ఇక రెండోది పశ్చిమ ప్రభాస. ఇదే ద్వారకా నగరము నాగేశ్వర జ్యోతిర్లింగము ఉన్న ప్రాంతం. ఇదంతా ద్వారక ఉన్న ప్రాంతం పశ్చిమ ప్రభాసం. ఇంకో వృద్ధ ప్రభాసం అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు శరీరం విడిచిపెట్టడానికి ఎంచుకున్న ప్రాంతం. దక్షిణ లేక జలప్రభాస అనగా యదువంశం వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసి శరీరం విడిచిపెట్టినప్పుడు నీరు వచ్చి వాళ్ళందరినీ ఉంచేసింది. అది జలప్రభాసం. కృతస్వర ప్రభాసము అనగా శ్మశాన ప్రభాసము. ఇక్కడే మొత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు మొదలుగా ఎంతో మంది యదువుల యొక్క శరీరాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటికి దహనం జరిగింది. అందరి శరీరాలు దొరకలేదు. బలరాముడి శరీరం ఎవరికి కనపడలేదు. శ్రీకృష్ణుడి శరీరాన్ని కూడా తెలియక తగలబెట్టేమనుకున్నట్టు అర్జునుడు. ఆ శరీరం దొరకకుండా అదృశ్యం అయిపోయింది. ఆయన శరీరం సముద్రంలో కొట్టుకుపోయి ఒక దొంగగా మారి ఇప్పుడు పూరి జగన్నాథంలో జగన్నాథ స్వామి వారి విగ్రహంగా మారిపోయింది. అందుకే తెలుగులో పోతన గారి శిష్యుడు అనువాదం చేస్తూ శ్రీకృష్ణ విగ్రహంపు జగహి ప్రాంతంలో జగన్నాథ స్వరూపమై ఉండే అంటారు. అనగా శ్రీకృష్ణుని శరీరము సముద్ర ప్రాంతంలో జగన్నాథ స్వరూపముగా ఉన్నది. అదే పురి జగన్నాథం అంటే జగన్నాథపురిలో ఆ విగ్రహం సాక్షాత్తు శ్రీకృష్ణుడి శరీరమే. ఇక మిగిలిన శరీరాలకు అక్కడ దహనం చేశారు. అక్కడ శివుడు కొలువయ్యాడు ఆ సమయంలో. ఆ ప్రాంతాన్ని అందుకే శ్మశాన ప్రభాస లేక కృతస్మర ప్రభాస అని పిలువబడుతుంది. స్మరుడు అంటే మన్మధుడు. మన్మధుడు అక్కడ తన ప్రభావం చూపించాట. అందుకని కృతస్మర అంటారు. ఈ 5 ప్రభాసాలని భక్తి శ్రద్ధలతో సేవించిన వాడికి ఏదో ఒకనాటికి కాశీలో మరణించే యోగం లేదా శాశ్వత వైకుంఠం పొందే యోగం రెండు వస్తాయట. ఈ జన్మలోనే వైకుంఠం రావచ్చు లేదా కాశీ మరణ యోగం రావచ్చు. ఈ ప్రభాసలలో మొదటి ప్రభాస మాత్రం ఆద్య ప్రభాస అని పిలువబడుతుంది. అక్కడికి అడుగు పెట్టాకే మిగతా ప్రభాస క్షేత్రాలన్నీ దర్శించుకుంటే ఎక్కువ లాభమట. అందుకే జ్ఞానులు ఏం చేస్తారు, ద్వారకా నగరంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు ముందు అక్కడ కడతారు. వెళ్ళిన తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కడతారు. ఇది ఒక అద్భుతమైన పద్ధతి అన్నమాట. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా కటిక చీకటి తప్ప ఏమీ లేదు. అప్పటికి సృష్టి లేదు. ఆది సృష్టి ఇంకా జరగలేదు. అప్పుడు పరమాత్ముడు అవ్యయుడు, ఆనంద స్వరూపుడు, ఆకారం లేనివాడు గనక ఆయనని నిరాకారుడు అన్నారు. నిరంజనుడు అంటే ఏ విధమైనటువంటి వికారములు లేనివాడు. అటువంటి పరమాత్మునికి ఎందుకో ఒక రూపం ధరించాలి అనిపించింది. అది శివ సంకల్పం. అందువల్ల ఆయన రూపం ధరించాక తన శరీరాన్ని ద్విధా బభూవ రెండుగా చేసుకున్నాడు. ఆయన రెండుగా మారాడు. కుడివైపు ఉన్న ప్రాంతమును విశ్వనాథుడు అన్నారు. ఎడమవైపు ఉన్నటువంటి భాగాన్ని విశాలాక్షి లేక అన్నపూర్ణ అన్నారు. ఇలా 2 రూపములు ధరించాడు. పార్వతీ పరమేశ్వరులుగా తన శరీరాన్ని విభజించుకున్నాడు ఆయన.
అప్పుడు పార్వతి అన్నది, లోకశ్రేయస్సు కోసం ఒకే ఆనంద స్వరూపులమైన మనం రూపం ధరించి రెండుగా మారాం, మనకు ఉండడానికి ఒక స్థలం చూపించండి అన్నది. అప్పుడు ఆయన, మన కోసం ఒక నగరం నిర్మిస్తున్నాను, ఆ నగరం నిర్మించే ముందు నేను ఒక కాంతి సృష్టిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన మూడవ కంటి నుంచి ఒక అద్భుతమైన వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు ఒక చోట ప్రసరింపబడింది. భాసము అంటే ప్రకాశము, ప అంటే మిక్కిలి, బాగా ప్రకాశిస్తుంది గనక ఎన్ని కోట్ల సూర్యుల కాంతియో లెక్క పెట్టడానికి వీలు కానంత కాంతి గనక దానికి ప్రభాసము అన్నారు. అలా సృష్టి ఆరంభ కాలంలో ధగ ధగ వెలిగిపోతున్న కాంతి ప్రదేశమే ఇవాళ మనం ప్రభాస అని పిలువబడే క్షేత్రమైంది. ఈ విధంగా ప్రభాసం ఏర్పడింది. అంత కాంతి స్వరూపం అది. ఆ తర్వాత ఆయన ఆ కాంతిని సంగ్రహించి ఒక లోకం ఏర్పాటు చేశాడు. ఆ లోకమే కాశీ. ఈ కాంతి నుంచి ఏర్పడింది గనక కాసులు దేవతలు. కాసులు అంటే ప్రకాశించుట, ప్రకాశించే నగరం గనక దాన్ని కాశీ అన్నారు. కాబట్టి కాశీ ఏమో ప్రకాశించే నగరం. ఏ నగరము లేకుండా కేవలం కాంతితో నిండిన ప్రథమ స్థానం ప్రభాసము. కాబట్టి కాశీ ఎప్పుడు పుట్టిందో ప్రభాసం కూడా అప్పుడే పుట్టింది. అందుకే ప్రభాస క్షేత్రానికి వెళ్ళిన వాడికే కాశీలో ఉండే యోగం వస్తుందని కూడా ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు. ఈ ప్రభాస క్షేత్రంలో క్రమక్రమంగా దేవతలు సృష్టి అలా పెరుగుతూ ఉండగా అడుగు పెట్టారు, తపస్సు చేశారు. నవగ్రహాలు అక్కడికి అడుగు పెట్టాయి. మహానుభావులు అయినటువంటి ఇంద్రాది దేవతలు అక్కడికి అడుగు పెట్టారు. ఋషులు అక్కడ తపస్సు చేశారు. ఒకప్పుడు దక్షుడు అని ఒక ప్రజాపతి పుట్టుకొచ్చాడు. ఈ దక్ష ప్రజాపతికి ముందుగా 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకుల దగ్గరికి నారదుడు వచ్చాడు. ఒరే నాయనలారా, సృష్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతోంది, సృష్టితో పాటు మాయ కూడా అభివృద్ధి అవుతుంది. మీరు మాత్రం మాయలో పడిపోకండి. మాయలో పడి ఈ సంసారమే శాశ్వతం అనుకుని వివాహం చేసుకుని భ్రష్టులు కావద్దు అని వాడిని బోధించాడు. మీకు రూపం లేదు, గుణం లేదు, కర్మ లేదు, శివస్వరూపులు, శివుడి నుంచి బయటకు వచ్చారు. మీరు కూడా పెళ్లిళ్ళు చేసుకుని గృహాలు కట్టుకుని సంసారంలో పెడితే ఎప్పటికీ మీకు ముక్తి ఉండదనగానే, అయితే మాకు ముక్తే కావాలని చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఉపనయనం కూడా చేసుకోకుండానే తపస్సు కోసం వెళ్ళిపోయారు. వాడు 10 మంది ప్రభాసలో తపస్సు చేసి శివుడిలో కలిసిపోయారు. ఇదేమిట్రా 10 మంది కొడుకులు పుట్టారు, వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు అవుతారు అనుకుంటూ ఉంటే హఠాత్తుగా తపస్సుకు పోయారు అనుకుని ఆయన మళ్ళీ ఇంకో 10 మందిని అన్నాడు. ఈ 10 మంది దగ్గరికి మళ్ళీ నారదుడు వచ్చాడు. మీకు ఎందుకండి ఈ సంసారం అని వాళ్ళకు కూడా జ్ఞానం బోధించాడు. దాంతో వాళ్ళు సంసారం విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకున్నారు. అలా బోధిస్తే మాత్రం అందరూ పుచ్చుకుంటారా? వాళ్ళ యోగం బాగుంది, వాళ్ళు పుచ్చుకుంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి సన్యాసం పుచ్చుకుంటే ఏం పుచ్చుకుంటారు? మా దగ్గరే ఉంటారు ఒక ఆయన 10 ఏళ్ళుగా పెళ్ళు అని ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒకటే గొడవ. కాబట్టి అంత తేలికేం కాదు సన్యాసం అనేది. ఈ మాయలో కూడా కొట్టుబిట్టాడే మానవులకి ఎంత గుంజుకున్నా వైరాగ్యం రమ్మన్నా రాదు. వైరాగ్యం అనేది జన్మతః రావాలి, జ్ఞానంతో రావాలి. కబుర్లు చెబితే రాదు, రోజుకి ఒకరి గురువు గారి ఫోటో పట్టుకుంటే రాదు, అక్కడికి తిరిగినా రాదు. జ్ఞానం తనయంత తాను రావాలి. ఈ 10 మంది కూడా జ్ఞానం పొంది మళ్ళీ ప్రభాసం వచ్చారు, తపస్సు చేశారు, శివుడిలో కలిసిపోయారు. ఈసారి ఏకంగా ఆయనకి 60 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళే వరుసగా ప్రభవ, విభవ, సుక్త మొదలైన సంవత్సరాలు. వీళ్ళ దగ్గర కూడా నారదుడు రాగానే దక్షుడు రహస్యంగా చెవికన పెట్టి ఈయన ఏం చెబుతున్నాడు వీళ్ళకి. ఈ నారదుడు వచ్చినప్పుడల్లా నా పిల్లలు, చిన్నపిల్లలు చెవి ఒగ్గి వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. కుయ్యి అనకుండా ఇంటర్నెట్ పాడైపోయినటువంటి దిక్మాలు లేవు కాకుండా మంచి లేవులు ఉన్నట్టుగా ఉంటారు. అసలు ఏం చెబుతున్నాడు ఈయన, వాళ్ళే వింటున్నారు అని వింటూ ఉంటే ఈయన మొదలెట్టి అక్కడ మళ్ళీ మీకు ఆకారం లేదు, గుణం లేదు, రూపం లేదు, మీరంతా ముక్తి పొందండి అనగానే టక్కున వచ్చి, నారదా ఇదే నువ్వు చేస్తున్న పని, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నువ్వు ఇంకో గంట సేపు ఉపన్యాసం చెప్పి ఉంటే మా వాడు ఆ ఉపన్యాసం విని ఒకరి సన్యాసం పుచ్చుకునేవాడు.
నా కొడుకులందరినీ సన్యాసులు చేస్తావా సంసారులు చేయమంటే? ఇప్పటికీ 20 మందిని ప్రభాసకు పంపావు, ఇంకెంతమందిని పంపుతావు? ఇదే నీకు నా శాపం. హాయిగా సంసారం చేసుకుంటున్న వారిని నువ్వు సన్యాసులుగా చేస్తున్నావు గనక నీకు నిలకడ ఉండకుండా ఉండుగాక, ఎప్పుడు తిరుగుదురుగాక అని చెప్పించాడు. దాంతో అప్పటి నుంచి నారదుడికి నిలకడ లేకుండా పోయింది. చూశారు, అంత పూర్వం నారదుడు నిలకడగా ఎక్కడైనా కూర్చొని తపస్సు చేసేవాట, ఎక్కువ వైకుంఠంలో ఉండేవాడు. ఈ దక్షుడి శాపం వచ్చాక ఓ రోజు వైకుంఠం, ఓ రోజు కైలాసం, మళ్ళీ అంతలోనే నైమిశారణ్యం, మళ్ళీ అక్కడి నుంచి అయోధ్య నుంచి కాశీ, కాశీ నుంచి ఏమో ఉప్పలు, ఉప్పల్ నుంచి నాగోలు, మళ్ళీ నాగోలు నుంచి అమెరికా, ఇలా తిరగడానికి కారణం దక్ష శాపం. నారదుడికి ఆ శాపం ఎందుకు తెప్పించుకున్నాడు అనుకున్నారు? కావాలని తెప్పించుకున్నాడు. ఈ శాపమే లేకపోతే నారదుడు ఒకే చోట కూర్చుంటే ఎలా తరిస్తారండి జనం. ఆయన కూడా ఎప్పుడు కూర్చుని చక్కగానే చేస్తున్నాం, ఇంట్లో కూర్చుని వేలకింత తింటూ టెన్షన్గా పింఛను కూర్చుని ఊరు పిల్లలు ఒకరు మొహాలు చూసుకుంటూ సంసారంలో ఉంటే జగత్తు తరించాలి కదా. జగత్తు తరించడం కోసం ఆ మహానుభావుడు అంత గొప్ప పన్నాగం పన్ని వాళ్ళని బాగు చేసి ఈ ఒక్కతో తాను శాపం పొంది ఎప్పుడు నిలకడ లేకుండా తీర్థయాత్రలు చేస్తూ లోకాన్ని బాగు చేస్తున్నాడు. నారదుడు చేసే ఉపకారం ఎవరు చేయలేరు, అసంభవం కూడా. ఇలా నారదుడికి నిత్యం చెలుస్తూ హరినామస్మరణం చెయ్యని శాపం ఇచ్చాక ఈ పిల్లల్ని, ఒరే నాయనా సన్యాసం అంత తేలిక కాదు, సంసారం చాలా గొప్పది, సంసారం అనేది అద్భుతమైనది, సక్రమంగా చేసుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తొందరగా తరిస్తాడు, సన్యాసంలో ఉన్నవాడు తేడా వస్తే భ్రష్టుడు అవుతాడు, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ సంసారాలు చేశాడు. ఆ తర్వాత ఆయనకి వరుసగా 27 కూతురు పుట్టుకొచ్చారు. ఆ 27 పుట్టిన తర్వాత మళ్ళీ 10 మంది పుట్టారు. 10 మంది పుట్టాక 13 పుట్టారు. అంటే ఒక్కొక్క కానుపులో 27, 10, 13, 1 చొప్పున కూతుళ్ళు పుట్టారు. అందులో 27 ఒకే కానుపులో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళే అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ పలుకుని, ఉత్తర పలుకుని. అదే మనం మఖ పొబ్బ అంటాం అనమాట. మఖ తర్వాత పొబ్బ అంటే పూర్వ పలుకుని, ఉత్తర అంటే ఉత్తర పలుకుని అనమాట. ఆ తర్వాత వరుసగా హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడేటటువంటి 27 నక్షత్రాలు. మొత్తం పేర్లు సార్ చెప్పాడు. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. రేపొద్దున అడుగుతాడా అని చెప్పాలి. అలా చెబితే వాళ్ళకి ఈ జన్మలోనే నాతో పాటు తీర్థయాత్రలు తిప్పి కైలాసానికో వైకుంఠానికి పంపుతారు, లేకపోతే మళ్ళీ నాగోలికి పంపించి ఇంకో ఏడాది పురాణం వినమంటారు. సరే, ఈ 27 పుట్టిన తర్వాత 13 పుట్టుకొచ్చారు. ఆ 13 అదితి, దితి, వినత, కద్రువ, శ్యాన మొదలైనటువంటి వాడు. మళ్ళీ ఈ 13 తర్వాత 10 మంది పుట్టుకొచ్చారని చెప్పే కదా. 27, 10, 13 ఒకటి కదా. ఆ 10 మంది వరుసగా ధర్ముడు మొదలైనటువంటి దేవతల్ని పొందినటువంటి వాడు. ఆఖరణ మళ్ళీ ఇంకొక కూతురు పుట్టింది. ఆవిడే సతీదేవి, శివుడికి పత్ని అయింది. ఇలా అందరు కూతుళ్ళు పుట్టిన తర్వాత ఈ 27 నక్షత్రాలుగా అయ్యారే. వీళ్ళు 27 ఒక శుభముహూర్తంలో బ్రహ్మ యొక్క అంశతో పుట్టిన చంద్రుడిని చూశారు. చంద్రుడి మొదటి పుట్టుక బ్రహ్మస్వరూపం. అనసూయకి, అత్రికి బ్రహ్మ వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల చంద్రుడు పుట్టాడు. అందుకే అత్రి కొడుకు గనక ఆత్రేయుడు అంటారు. అలాగే అనసూయకి, అత్రికి రుద్రుడి అంశతో దూర్వాసుడు పుట్టాడు. విష్ణు అంశ, ఆ విష్ణువులు మళ్ళీ త్రిమూర్తులు ముగ్గురు కలిపి ఉన్నారు. ఆ త్రిమూర్తాత్మకుడి అత్రికి, అనసూయకి దత్తాత్రేయుడు పుట్టాడు. అందులో ముఖ్యంగా బ్రహ్మగారి యొక్క అంశతో పుట్టిన వాడే ఓషధులకు మూలకారకుడైన చంద్రుడు. మళ్ళీ కొందరు అనుమానం, చంద్రుడు అత్రి కొడుకైతే సముద్రపుత్రుడు ఎలా అయ్యాడు, లక్ష్మీదేవికి స్వాముడు ఎలా అయ్యాడని. దుర్వాసుడు శాపం పెట్టడం వల్ల
మొత్తం సృష్టిలో సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. చంద్రుడు కూడా సంపద. చంద్రుడు లేకపోతే యజ్ఞాలు ఉండవు, సోమలత లేదు, ఔషధాలు లేవు. అందువల్ల చంద్రుడు కూడా సముద్రంలో కలిసిపోయాడు, లక్ష్మి సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ పాల సముద్రం చిలికినప్పుడు చంద్రుడు సముద్రంలోంచి పుట్టాడు, ఆయన తరువాత లక్ష్మి పుట్టింది. అందువల్ల చంద్రుడు వెళ్ళి పాల సముద్రం కొడుకయ్యాడు రెండోసారి. లక్ష్మీదేవి ఆయనకి సోదరు అయ్యింది అనమాట. చంద్ర సహోదరి అయింది అప్పటి నుంచి. కానీ మొదట మాత్రం ఆయన బ్రహ్మాంశ స్వరూపుడు, అత్రికి అనసూయకి జన్మించినవాడు. ఆయన పరమ సుందరాకారుడు. ఈ దీపంలోంచి వచ్చే తెల్లని కాంతి కంటే చంద్రుడి యొక్క కాంతి గొప్పది. తెల్లగా ఉండేవాడు ఆయన, పిండి వెన్నెలు కురిపించేవాడు, పరమ సుందరాకారుడు. ఆ రోజుల్లో సౌందర్యంతో పోల్చడానికి మన్మధుణ్ణి, ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి, చంద్రుణ్ణి, వసంతుణ్ణి, ఆ తర్వాత నన్ను, వీళ్ళని కాస్త ఉపమానంగా ఇచ్చేవారు అనమాట. వీళ్ళంత అందంగా ఉండేవారట. అలాగే ఈయన కూడా అననుకోవడం పరమ సుందరాకారుడు. ఒక రోజున ఈ దక్షప్రతి కుమార్తెలు 27 చంద్రుడు చూశారు. ఆహా, సుందరుడు అంటే ఈతడే, మనం పెళ్ళంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకుందాం అన్నారు. 27 చంద్రుడే ప్రేమించారు. తర్వాత తండ్రి దగ్గరకు వచ్చారు. పూర్వకాలంలో ఎంత ప్రేమ ఉన్నా పెళ్లి చేసుకునే ముందు మాత్రం తండ్రికి చెప్పేవారు. తండ్రికి చెప్పకుండా ఇంట్లోంచి పరిగెత్తుకెళ్ళి సంతకాల పెళ్లిళ్ళు చేసుకునేవారు కాదు. ఎక్కడో కొద్దిమంది అరుదుగా పక్కన పెడితే ఎక్కువ మంది తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు కాదు. అందుకే ఆ రోజుల్లో పెళ్లిళ్ళు హాయిగా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు పెటాకులు అవడానికి మూల కారణం, పొద్దున చూడగానే మధ్యాహ్నానికి వెళ్ళి సాయంత్రం విడాక్ విడాక్ విడాక్. 16 రోజులు పండుగ కలిగిందా వాడు అదృష్టవంతుడు. ఈ మధ్యన వాళ్ళు ఎవరో వచ్చారు, మా పెళ్లి 10 ఏళ్ళు అయిందని వెంటనే 10 దండం తప్పించారు. అది ఏడు గడిపారు, ఎంత అదృష్టం కదండి. అయితే ఈ 10 ఏళ్లలో ఎక్కువ కొట్టుకోలేదుట. రోజుకు 4 సార్లు 5 సార్లు నవ్వుగా మాత్రం అప్పుడప్పుడు తిట్టుకున్నామండి. అయినా సరే నీ పురాణం నన్ను కలిసి ఉంటాయి అనుకున్నాం అన్నారు. నా పురాణం కొంతమంది ఎలా కలిపింది, అది అదృష్టం. కలిసి ఉంటుందని చెప్పాట. అమ్మాయి ఆదర్శంగా తీసుకున్నారట. ఏమైతే 10 ఏళ్ళు గడిపారంటే అదృష్టం అయిపోతుంది. కలియుగంలో ఎంత విచిత్రంగా మారిపోయిందండి. పూర్వం పెళ్ళైతే యావత్ జీవితం అలా కలిసి ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో ఎప్పుడు ఏమి నమ్మడానికి లేదు, ఏం దొరుకుతుందో తెలియటం లేదు. లేదా కారణం ఇద్దరు ఒకళ్ళని ప్రేమించడం, వీడేమో వాడిని పట్టుకెళ్ళిపోవడం, ముక్కలు ముక్కల కింద పోసేయటం, ఇంకా అక్కడి నుంచి టీవీలో 24 గంటలోనేమో దాని లైవ్ ఇవ్వడం, పక్కవాడు కూడా ఇలా కొట్టుకుంటారా కోసుకుంటారా చెప్పడానికి. అసలు ఏం జరిగింది ఇవాళ కోసేశారు. అసలు ఏం జరిగిందంటే ఇంకా అందరికీ తెలుసు కదా, వాడు ఎవడో వచ్చాడు ఒక్క ముక్కలు కోసేశాడు. ఇక అక్కడి నుంచి అనమాట టింగ్ 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 అని వెలిక్కు. అసలు ఇప్పుడు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది లైవ్ లో మీరు చూసొచ్చారా? మీరు సీసీ కెమెరా పెట్టాడు మహాంతయ్యా. అసలు ఆ లైవ్ ఇస్తున్న వాడు చెప్పుతూ పడితే ఈ సగం సెలవు దేశాలు అనమాట. 10 సార్లు సంవత్సరాలు ప్రోత్సహించడం అనమాట. అసలే తల్లిదండ్రులు వేసుకోవాలి. అక్కడ నుంచి అందరూ కూడా ఇది అది లేకపోతే బస్సు కూసి వారెందుకు కూసి ఆ అమ్మాయికి వీడు ఎప్పుడో చెప్పాడు, వీడు కత్తి కొనుగోలు చేశాడు, వీడు చాకు కొనుగోలు చేశాడు, వాడు గోలు కొనుగోలు చేశాడు, వీళ్ళిద్దరు తాగారు, తొందరలు వేడారు. ఈ వింటూ ఉంటే ఇలా చంద్రశేఖరాన్ని పడుకునే కుర్రాళ్ళు అయితే పర్వాలేదు, గొంతుకు పోయినా సరే. కానీ అక్కడేమో గొంతుకు పోయి అరుచుకుని వాడు కొత్త వాడిని ఈ బొట్లో పెడిపోయి ఇలా మనం కూడా సంపాలనుకుంటున్నారండి. చాలా చండాలంగా తయారైపోయింది. అన్ని లేనిపోయి చూపించడం. రామరామ, ఇది కలి ప్రభావం. కానీ అలా దరిద్రం లేకుండా హాయిగా ప్రేమతో ఆనందంతో బ్రతికే రోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం. భగవంతుడు దైవం. అందుకని తండ్రి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవాలనేటువంటి కాలం కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి మేము 27 కూడా చంద్రుణ్ణి ప్రేమించాం, వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అనగానే ఆయన నమ్మి 27 ఒక్క వివాహం చేసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తులో సవతి పోరుతో కొట్టుకుంటారు. ఇప్పుడున్న ప్రేమ శాశ్వతంగా ఉండదు. జీవుల యొక్క మనఃప్రవృత్తి క్షణ క్షణం మారిపోతుంది. ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉంటుందని చెప్పగలం. ప్రభాస ఖండం మాత్రం అండి ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా వినండి. ఒక 3 ప్రేతాత్మల కథలు వస్తాయి. ఆ ప్రేతాత్మల కథలు మన జీవితానికి గుణపాఠాలు. అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి కదా. వింటే మనం వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉంటాం, మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం.
రేపే వస్తుంది బహుశా ప్రేతాత్మ కథ, చాలా అద్భుతమైన కథ. ఆ కథ వింటూ ఉంటే నాకే శరీరం గుబురు పడుకునేయింది. మానవులు ఎంత మూర్ఖులైపోతారో తెలుస్తుంది. ద్వారకా నగరములకు గురువు గారి పురాణం వినడానికి వచ్చి కూడా చివరి దాకా నిలబడలేక భ్రష్టులైపోయినటువంటి వాళ్ళ చరిత్ర అందులో కనపడింది నాకు అందులో. కాబట్టి పురాణములు వింటున్నప్పుడు చెవులు రిక్కించి విని అందులో ఉన్నటువంటి మంచిని సాధ్యమైనంత వరకు అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందువల్ల దక్షుడు ఏమన్నాడు, ఇవాళ మీ 27 ఐకమత్యంతో ఉన్నారు. చంద్రుడి సౌందర్యానికి వ్యామోహితురాళ్ళయ్యారు, ప్రేమించారు, వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఐకమత్యం శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. పెళ్ళయ్యాక సమతి పోరు ఏర్పడుతుంది. మీ భర్త మీలో ఒకరిని ఎక్కువ ప్రేమగా చూస్తాడు, రెండో వాళ్ళు కొంచెం తక్కువ ప్రేమగా చూడొచ్చు. లేదా ఒకడికేమో పువ్వులు ఇచ్చి రెండో వాళ్ళకి నవ్వులు ఇవ్వచ్చు. వాడికి నవ్వులు, నాకు పువ్వులా అనుకుంటారు మీరు. ఒక్కొక్కరికి ఉల్లి పకోడీ పెట్టి ఒక్కొక్కరికి మల్లి పకోడీ పెట్టచ్చు. ఏమో ఏం దొరుకుతో చెప్పలేము. ఆనాడు మీలో మీకు తగాదా వస్తే ఆ తగాదా నేను తీర్చలేను. పెళ్ళయ్యాకి మొగుడు పిల్లల తగాదాలు తండ్రి వస్తారు చీటీ వాటికి, వాళ్ళే వాళ్ళు చదువుకోవాలి. కానీ అందున ఈ మగవాళ్ళ మనప్రవృత్తి ఎలా ఉంటుందంటే పెళ్లికి ముందు ఒక రకంగా ఉంటారు, పెళ్ళయ్యాక ఒక రకంగా ఉంటారు. నేను అనలేదండి, దక్షుడు అన్నాడు. వాళ్ళు నాలుగు పడకండి. పెళ్లికి ముందేమో పెళ్లి అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదని ఎన్ని గొడవలు చేస్తారు. పెళ్లి అయింది అనుకోండి 2 రోజులు పోయాక ఇక అక్కడే మళ్ళీ పెళ్ళాం లోపు, అందరికీ నేను లోపు, నాకు పెళ్ళాం లోపు అన్నట్టు. అక్కడి నుంచి ఎక్కడ పోతాడో తెలియదు. పెళ్ళం ఫోన్ చేస్తే అతను ఎన్ని గొడవలు, ఇవన్నీ గొడవలు ఈ ప్రపంచంలో వీళ్ళందరూ పడుతూనే ఉంటారు. ఆ తర్వాత వీళ్ళేమో బాబోయ్ అని ఏడవడాలి. ఈ గందరగోళం అంతా మామగారు ఏం తీరుస్తారు. అందుకని తగాదాలు పడితే నేను తీర్చలేను. కాబట్టి ఎందుకు వచ్చింది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని ప్రేమించి పెళ్లి చేసుకోండగా. లేదు నాన్నగారు, మేము అందరం ఐకమత్యంతో ఉంటాం, మేమందరం చంద్రుడినే ఇష్టపడ్డాం, మీరు ఎవరున్నా కావాలన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటాం నాన్న అని బతిమాలాడు. సరే మీ కర్మ అని ఆయన చంద్రుడిని పిలిచి, చంద్ర, నాకు ఇష్టం లేకపోయినా నా కుమార్తె యొక్క ఇష్టం కాదనలేక నేను నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 27 నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు మాత్రం వీళ్ళందరినీ సమానంగా చూసుకోవాలి. ఇందులో ఏ కూతుర్ని నువ్వు బాధ పెట్టినా తర్వాత నీ సంగతి ఏమిటో చూస్తాను. నీకు తెలుసుగా నా సంగతి, దక్షుణ్ణి ఎంతంత వేసాలు ఉన్నవాడిని, గడ్డ ఉన్నవాడిని అన్నాడు. దక్షుడికి పెద్ద గడ్డ ఉండేది ఉండేది, బదిలి వేసాలు కూడా ఉండేది. వాయించి అద్భుతంగా ఉండేవాడు. ఈ మధ్యన ఈ పంచకట్టు వెనకాల గోచి పెట్టుకునేది మనకి తెలుగు వాళ్ళ సంప్రదాయం, కానీ ఉత్తర భారతీయుల సంప్రదాయం ఆ రోజులు లేదు. తమిళులకు కూడా సంప్రదాయం లేదు. అందులో మీరు తొందర పెడిపోయి ఎవరైనా గోచి పెట్టకపోతే మీరు గోచి పెడితే బాగుండంటే అది నీ కారణం. పంచె కట్టేవాళ్ళేదా అది కావాలి. పంచె అంటే 5 గట్లు ఎవడో చెప్పాడో దుట్ట అబద్ధం. పంచె అనేది సంస్కృతం కాదు, తెలుగు పంచె. పంచి అంటే వస్త్రం అని అర్థం. 5 గళ్ళు ఉంటాయి, ఇటు 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 పెట్టేట, అందుకని పంచి కట్టాలి. వీళ్ళు దాని నిర్వచనం పడి. కాబట్టి మీరు లుంగి కట్టుకున్నా వస్త్రం ఈ పంచె లాంటిది కట్టుకోవాలి, అంతే తప్ప దిక్కుమాల షార్ట్ వేసుకోవద్దు. షార్ట్ వేసుకుంటే షూట్ చేయమని భవిష్య పురాణాలు వ్యాసుడు చెప్పాడు. అంతే తప్ప ఎదురుంటే గోచి లేదు. అసలు లోపల గోచి ఉందని నీకు ఎందుకయ్యా? గోచి వేసుకుంటే బెల్ల గోచి పెడితే బాగుంటుంది, రన్నింగ్ కామెంటరీ దౌర్భాగ్యం పడి వాడు మహంతయ్యా. అలాంటి వాడు కామెంట్ పెడితే వాడికి మెంటలు వచ్చినందుకు భావించి ఆసుపత్రులు తెచ్చేయండి. చక్కగా సంప్రదాయంతో కూడా నీవు కట్టారా లేదా ఇది తెలుసుకోవాలి. మనకి తెలుసుంది ఏదో ఒక ముక్క తెలుస్తుంది, ఎవడో పంచి కట్టాలని. అది తప్ప ఈ లుంగి కట్టడం లేకపోతే ఈ సన్యాసులు కట్టుకునేటటువంటి అద్భుతం ఇది కట్టు అవన్నీ అందులో ఒక భాగం తెలియదు. ఆ విషయం తెలియక పిచ్చి మాటలు మాట్లాడడం. చొక్కా వేసుకుని శివుడు ముట్టుకున్నా అంటాడు ఒకడు. వీళ్ళు ఒకసారి ఉత్తర భారత్కి వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళి చొక్కా కోటు వేసుకోకుండా శివుడు ముట్టుకో. ఆ తర్వాత ఆ శివుడు ఉంటే ప్రదేశంలో మీరు తీసుకుని తగలేస్తారు. ఇది సంప్రదాయములు ప్రాంతములను బట్టి మన సౌకర్యం కోసం వ్యాసుడు ఇచ్చాడు. పరమ పవిత్రమైనటువంటి దక్షిణాలయాల్లో మనకి వేడి ఎక్కువ. ఆ లోపలికి చొక్కా బలి వేసుకుంటే శరీరం అంతా పాడైపోతుంది. అందుకని ఏం చేశారన్నమాట, ఇక్కడ చొక్కా లేకుండా పైన ఈ కండువా వేసుకోమని చక్క ఏదో వస్త్రం. అదే హిమాలయ పర్వతాల్లో అక్కడ భయంకరమైన చలి ఉంటుంది, అందుకని వాళ్ళు దురుసుగా వేసుకుంటారు. ఎక్కడైనా ఉత్తర భారతులు గుళ్ళో లాంచీలు ఎక్కడ పెడతారు చూడండి. వాళ్ళు లాంచ్ వేసుకోవడానికి కారణం అక్కడ వాతావరణం అటువంటిది.
మన చలికాలానికంటే వాళ్ళ చలికాలంలో చలి ఎక్కువ. మనకి పెద్ద చలి ఉండదంటే డిసెంబర్ లో కూడా చలి లేదు ఇప్పుడు కలియుగంలో. డిసెంబర్ లో ఏసీ వేసుకుంటున్నాం. డిసెంబర్ లో ఇక్కడ ఉపన్యాసం చెబుతున్నప్పుడు దాని వేసుకున్నారు. కానీ వాళ్ళకి అలా కాదు. డిసెంబర్ నెలలో గచ్చ వణికిపోతుంది. అందుకని ప్రాంతములకు తగిన అనుగుణమైన వాటిని మన పురాణములు ఇచ్చే, మన పురాణముల విజ్ఞాన గ్రంథములు. ఈ సంప్రదాయాలన్నీ ఆయా వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి, ప్రాంతానికి సరిపడేలా ఇచ్చారన్నమాట. కాబట్టి చక్కగా ఒక పంచీని లుంగీలో కట్టుకుని కూడా పూజ చెయ్యండి, ఏం పర్వాలేదు. అలాగే మోకాళ్ళకి తగిన అంగవస్త్రంతో కూడా అర్చన చెయ్యొచ్చు. దిక్కుమాల లాగులు మాత్రం మన సంప్రదాయం కాదు. ప్యాంటు షర్ట్లు మన సంప్రదాయాలు కావు. అవి మనకి ఇక్కడ ఈ దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు, అంతకోసం దిక్కుమాల కొరకాడు ఇలాంటి వాళ్ళు మనకు అనిపించారు. కాబట్టి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అందుకని చక్కగా పంచి కట్టండి, ఓ లుంగి కట్టండి అని చెప్పడానికి ఉద్దేశం అనమాట. అందువల్ల భగవంతుడి అనుగ్రహంతో మనందరికీ అసలు సంప్రదాయం అంటే ఎవడో తెలుసు కాక మనకి తెలిసిన ఒకటో రెండో పిచ్చి పిచ్చి మాత్రం పెట్టుకోకండి. అలాగే ఎన్నెన్నో పురాణాలు ఎన్నెన్నో చెప్పే వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు తెలిసింది ఒక దేవత అభిషేకమే, కానీ ఆవాలతో, అవిసె పువ్వులతో, గోధుమలతో, వీటన్నిటితో అభిషేకం గురించి చెప్పారు శివపురాణంలో. అందుకే చమకంలో గోధుమాశ్చమే, మసూరాశ్చమే అని చెప్పారు. అందులో ఏం చెప్పారో అవన్నీ కూడా మనం పరమాత్ముడికి సమర్పించవచ్చని ఉంటుంది అనమాట అందులో అదృష్టం. అందుకే అన్నాభిషేకం, రాజికా పూజనము ఇవన్నీ చెప్పారు. మిరియాలు, మరీచిక అంటే మిరియాలు, వీటితో కూడా అభిషేకం చేసే విధానం శివపురాణంలో చెప్పారు. అవన్నీ తెలుసుకుని ఆ శాస్త్రాన్ని పాటిస్తే మనకి లాభం. నమ్మకపోతే అది కర్మలు పడి పక్కన పెట్టేయండి. అలాగని అభిషేకం శ్రద్ధతో చేయకపోతే వాడు ఉపయోగం లేదు. వాడు ఈ మధ్య ట్యూబ్ పెట్టేసిన పోసేస్తున్నాడు వాడు. ఆ పోసేవాడు నందీశ్వరుడు లాగా ఉన్నాడు. అక్కడ నందీశ్వరుడు అంత చాలా అందంగా ఉంటాడు అనుకోండి, ఈ పొట్ట మాత్రమే అలా కనపడుతుంది. ఒక ట్యూబ్ పెట్టి ఎక్కడి నుంచి అభిషేకం చేస్తున్నాడు. అది కూడా అభిషేకం కాదు. అభిషేకం అంటే శ్రద్ధగా కురితే కార్యం, శ్రద్ధతో అలా పొయ్యాలి. భగవన్ నామస్మరణ పూర్వకంగా, మంత్రపూర్వకంగా పొయ్యాలి తప్ప ఏదో పెద్ద రంగం పెట్టాము అది మనకు అందట్లేదు కదా, ఇక్కడి నుంచి పైలింజంలో అదేదో గొట్టం పెట్టి పెట్టేస్తుంది, అభిషేకంలో అవుతుంది, మళ్ళీ అది అపభ్రంశం అవుతుంది. ఇవి కూడా తెలుసుకోవాలి. అందుకని అభిషేకం చెంచాడు పోసినా పర్వాలేదు, ఒద్దరితో పోసినా పర్వాలేదు, పోసేది మాత్రం భక్తితో శ్రద్ధతో చెయ్యాలి. చెయ్యకపోతే ప్రయోజనం లేదు. అభక్తితో చేసే ఏ కార్యక్రమములకు తగిన ప్రయోజనం ఉండదు. ఇదంతా మహానుభావులైనటువంటి ప్రజాపతులు చెప్పిన మాట. నాయన చంద్ర, నేను మళ్ళీ ముందే చెప్తాను నీకు, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. శాస్త్ర ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ వారిలో ఎవరికైనా బాధ కలిగిందో నీ సంగతి చూస్తాను. చీటికి మాటికి నేను కలిగించుకుంటే ప్రమాదం పాల్గొతావు, జాగ్రత్త. నీ మామగారి శక్తి నీకు తెలియదు, నా వేషాలు, నా జుట్టు చాలా గట్టి అని హెచ్చరిస్తే, లేదు మామయ్య గారు మీరు ఎలా చెబితే అలాగే ఉంటానండి, అయినా ఇంత అందగత్తె నన్ను పెళ్లి చేసుకుంటూ ఉంటే వాడిని పక్షపాతంతో ఎలా చూస్తాను, అందరినీ జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చి శుభ ముహూర్తంలో పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు ముహూర్తంలో నక్షత్రాలు వీళ్ళు కాదు, వేరే నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళు తర్వాత నక్షత్రాలు అయ్యారు. చంద్రుడు లేని క్రితం వేరే చంద్రుడు ఉన్నాడు. ఈ అగ్ని పొట్టాల క్రితం ఇంకో అగ్ని ఉన్నాడు. ఆ అగ్ని శివుడే అప్పట్లో. కాబట్టి ఈ నక్షత్రాలు దక్షుడికి కూతుళ్ళుగా పుట్టని క్రితం నక్షత్రములు లేవా అనే అనుమానం అక్కర్లేదు. అప్పుడు ఈ పోస్టుల్లో వేరే వాడు ఉన్నారన్నమాట. సరే, వివాహం అయ్యింది. చంద్రుడు తన చంద్రలోకంలో వీళ్ళతో కాపురం పెట్టాడు. కానీ ఆయనకు రోహిణి అంటే చాలా ఇష్టంగా ఉండేది కాదు. రోహిణి పరమ సౌందర్యవతి. ఆమె ఒక్క క్షణం వదలలేకపోయేవాడు. మిగతా వాళ్ళని చిన్న చూపు చూశాడు మొదట్లో. కొంతకాలం పోయాక అసలు మొదలే చూడటం మానేశాడు. చిన్న చూపు కాదు, ఏ చూపు లేదు. మొదట్లో చిన్న చూపు, ఆ తర్వాత చిన్న చూపు లేదు, పెద్ద చూపు లేదు, అసలు చూపు లేకుండా అయిపోయింది. వాడు కుళ్ళుకుని ఏడ్చి నాన్న చెప్పనే చెప్పాడు, అందుకే నాన్న మాట పరమాన్నం మూట అయినా వినలేదు అని బాధపడి ఒకటి రెండు సార్లు ఏమండి మా అమ్మలు కూడా కాస్త సరిగ్గా మీతో పాటు తీర్థయాత్రకి తీసుకెళ్ళండి అంటే చచ్చినా తీసుకెళ్ళను, నాకు రోహిణే ఇష్టం అన్నట్టే. దాంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిణికి చంద్రుడికి అంత బంధం ఉంది కాబట్టే సీతాదేవి సుందరకాండంలో రావణుడితోటి రోహిణి చంద్రుడిని విడిచిపెట్టి ఉండనట్లే నేను కూడా రాముడిని విడిచిపెట్టి ఉండనండి. సీతాదేవి రోహిణి చంద్రుల్ని ఆదర్శంగా చెప్పింది.
రోహిణి శిశిరం యథ, ఇది సుందరకాండలో శ్లోకం, ఈసారి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. చంద్రుణ్ణి రోహిణి ఎలా విడిచిపెట్టదో రామచంద్రుణ్ణి ఈ సీత విడిచిపెట్టదు. అంటే అంత పతివ్రతలో కోమటి చెందిన వాడు అన్నమాట వాళ్ళంతా. లోపాముద్ర యథాగస్త్యం సుకన్యా చవనం యథా, రోహిణి శిశిరం యథా. లోపాముద్ర అగస్త్యుణ్ణి, రోహిణి చంద్రుణ్ణి, సుకన్య చవనుణ్ణి, భగిని పతిమనోవ్రత దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించి విడిచిపెట్టలేదో నేను కూడా రావణ్ణి అలాగే విడిచిపెట్టను అని రావణుడితో వీళ్ళందరి పేర్లు ఉటంకించిందంటే వాళ్ళు ఎంత గొప్పవాడు ఆలోచించండి. సీతాదేవి నోట్లో పడ్డారు వాళ్ళు. ఎవరు? రోహిణి, సుకన్య, లోపాముద్ర, దమయంతి, తర్వాత పరమపూజ్యురాలు అనసూయ, అత్రి మహర్షి భార్య అనమాట, అరుంధతి, వీళ్ళందరి పేర్లు ఆవిడ ఉటంకించింది. కాబట్టి రోహిణి చంద్రుల యొక్క బంధం అంత గొప్పది. చివరికి మిగతా వాళ్ళంతా ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళారు. దక్ష ప్రజాపతి నాన్న అని ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా అన్నాడు ఆయన. నువ్వు చెప్పిందే యథార్థం అయ్యింది, తండ్రి మాట కాదన్నందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాం. మా భర్త అసలు బొత్తిగా మా ముఖం చూడటం లేదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రోహిణి ఉంటుంది. అన్నం పెట్టినా ఆవిడే పెట్టాలి, స్నానానికి నీళ్లు పెట్టినా ఆవిడే పెట్టాలి, యాత్రకి వెళ్ళినా ఆవిడే ఉండాలి. మిగతా భార్యను ముఖం చూడటం లేదు, నువ్వు ఆనాడే చెప్పావు అది నిజం అయ్యింది అని ఏడుస్తూ ఉంటే, అందుకే చెప్పిన మాట వినాలి, తండ్రి మాట కాదని పెళ్లి చేసుకున్నాడు ఎవరన్నా సుఖపడ్డారా అని కొంచెం మందలించి, సరే కూతురు మీద ప్రేమ కదా అందుకని ఎల్లుడు అని ఒక అనుభవంగానే టక్క దిగొచ్చేసాడు. గతగత ఉడుకుతూ వచ్చాడు. ఆ రోజుల్లో మామగారు అంటే ఆ మాత్రం భక్తి చూపించేవారు. అందుకని టక్కన వచ్చాడు. ఏమి చంద్ర, నేను ఏమని చెప్పాను, ఈ ఆడపిల్లని ఏడిపించద్దు కదా, ఏడిపించద్దని చెబితే అన్నావా లేదా, ఇది నీకు న్యాయమా, ఇష్టపడి పెళ్లి చేసుకుని కష్టపడతావా అనగా, లేదండి ఏమిటో తెలియదు నా బుద్ధి అయిపోయింది, ఇక జాగ్రత్తగా చూస్తాను, ఈసారికి క్షమించండి అని మన్నించమని వేడుకుని మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్త, ఈసారి నా కుమార్తెలు కంట తడి పెడితే హెచ్చరికలు ఉండవు, శాపాలే అని హెచ్చరిక పంపేశాడు. తిరిగి వచ్చాడు కానీ ఈ బుద్ధి ఎక్కడికి పోతుంది, ఆ బుద్ధి వాళ్ళు మామూలు అయిపోయింది. మీరు ఎన్ని చెప్పండి, కొంతమంది బుద్ధిని మార్చలేం. కోతికి నిలకడం రాదు, కోతి పుట్టింటే అది ఎలా చపలత్వమే, అలా నీలా ఉడుకుతుంది, కడప తిప్పుతుంది. ఒక ఆయన కడప ఉడుకుపోయింది, అయ్యొచ్చులో చచ్చినంత పని అయింది. ఆయన కడపడి కోసం అప్పుడు దర్శనానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి కోతి లక్షణం చపలత్వం. అలాగే మానవ లక్షణం కూడా నిలకడ లేకపోవటం. మానవుడి మనస్సు కూడా నిలకడ ఉండదట. ఒకసారి ఆలోచించండి, ఒక గంట ఉపన్యాసం ఏంటి, ఈ గంటలో మన మనస్సు ఎన్నిసార్లు బయటపెడతారు. నిజాయితీగా చెప్పాలన్నమాట. అస్సలు ఒక క్షణం కూడా కదలకుండా మా మనస్సు ఎక్కడే ఉందండి, అక్షరం విడిచిపెట్టకుండా వింటున్నాము, ఫోన్లు చూడటం లేదు, వాట్సాప్ చూడటం లేదు, మళ్ళీ బయట వాళ్ళతో మాట్లాడటం లేదు అన్నవాడు ఎంతమంది ఉంటారు? ఏదో మీరంటే 200 మంది, అంతే కదా. నీ మనస్సులు అస్సలు వెళ్ళడం లేదు. కానీ ఎక్కువ మంది మనస్సు ఎందుకు తెలియదు బయటకు వెళ్ళిపోతున్నవాడు. రామరామ ముఖ్యంగా తింటూ రామయ్యం అని పాడుతూనే ఉంటారు. ఇంటికి వచ్చాక నాకు టిఫిన్ వేయమని ముసలాడికి చెప్పానా లేదా అంటాడు. పైగా నేను చెప్పానా బనీలు వద్దండి, మీకు ఇవాళ కాస్త చొక్కా వేసుకోండి, దోమలు కొడతాయంటే బనీలు వేసుకెళ్ళారా అని ఆవిడ అంటుందేమో అని భయం. అదొక గొడవ. ఎన్ని గొడవలు అనుకుంటారు ఈ మానవుడికి. మనస్సు అసలు నిలకడగా ఉండదండి బాబు. అందుకే మనస్సును కోరితో పోతారు. ఈ దిక్కుమాలిన మనస్సును అదుపులో పెట్టడం చాలా కష్టం. అందున చంద్రుడికి రోహిణి వ్యామోహం అంత ఎక్కువగా ఉంది కనుక ఆయన కూడా అదుపులో పెట్టలేక మళ్ళీ యథాప్రకారంగా రోహిణినే ప్రేమగా చూశాడు. తక్కిరాడు పట్టించుకోలేదు. దాంతో వాడు ఏడ్చుకుంటూ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి, నా మా బతుకు అర్థమైపోయింది, నీకు మేము బతకం, మేము చచ్చిపోతాం అన్నారట. చచ్చగడ్డి తెలుగులారా, చచ్చగడ్డి అని చెప్పి నచ్చ చెప్పిన ఈ విధంగా సామర్థ్యం చెప్పి ఓసారి నచ్చ చెప్పి వెంటనే చంద్రుడిని పిలిచి, ఎన్ని చెప్పినా నీ బుద్ధి మార్చుకోవడం లేదు కనుక
ఇది నీకు నా శాపం, క్షయగ్రస్తో భవ అని చెప్పించాడు. క్షయరోగి భవ అన్నాడు. టక్కన చంద్రుడు పక్క చిక్కిపోయాడు. ఆయనకు కూడా దగ్గు వచ్చేసింది, రోగం వచ్చిపోయింది, క్షీణించిపోయాడు, టీబీ పేషెంట్ అయిపోయాడు అనమాట. అలా దగ్గుకుంటూ అల్లాడిపోయి అందంగా పూర్ణాకారంలో ఉండే చంద్రుడు సన్నని రేఖ అయిపోయాడు. ఉన్నాడా లేడా అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు ఈ కూతురు లేవడం మొదలు పెట్టారు. నాన్న నువ్వు శపించింది మీ అల్లుడా మమ్మల్ని? ఆయనకి క్షయరోగం వస్తే మళ్ళీ భార్యలకే బాధ కదా. తన భర్తకి బాధ కలిగితే భార్యకే బాధ. కోపం వచ్చి అల్లుడు నాకు అంతే, రేపు పొద్దున అల్లుడికి ఏదైనా అయితే మళ్ళీ కూతురే కదండి బాధపడేది. అందులో ఎప్పుడు కూడా తొందర కూడా అలాంటి పనులు చేయకూడదు కదా. అంటే అది అందుకే మీరు పదే వచ్చి నాన్న నాన్న నాన్నగారి చెప్పకూడదు, నువ్వు సర్దుకోవాలి, నువ్వు వచ్చి చెప్పే మాతోటి నాకేమో కోపం వచ్చింది, అసలే నాకేమో క్రోధం ఎక్కువ. దక్షుడు అంటేనే క్రోధి. ఆ క్రోధాన్ని అదుపులో పెట్టలేక శపించేశాను. ఆ శాపాన్ని ఇంకా అతను అనుభవించవలసిందే, ఏం చేయలేను. అందుకే ఎక్కడైనా పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు చీటికి వాడికి తండ్రి దగ్గరకు వచ్చి మొగుడు మీద కంప్లైంట్ ఇవ్వకూడదు సుమా అన్నాడు దక్షుడు. నేనల్లా దక్షుడు అన్నాడు అబ్బాయి. ఇప్పుడు పాపం వీళ్ళందరి స్థితి పాడైపోయింది. భర్త గారేమో రోగి అయిపోయాడు, క్షయరోగి. దాంతో వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. ఈ ఏడుపులు పక్కన పెడితే ఏదో ఎంకి పెళ్లి సుబ్బు చౌరకు వచ్చిందో సామెత ఉంది. ఎంకికి పెళ్లి చేస్తే సుబ్బు చచ్చిపోయింది రోజు. కారణం ఏంటంటే ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు ఈ సుబ్బుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ పెళ్లి వల్ల ఆవిడకి ఇబ్బంది వచ్చింది. అందుకని అప్పటి నుంచి ఎంకి పెళ్లి సుబ్బు చౌరకు వచ్చిందో ఒక సామెత ఉంది. అలా అయిపోయింది ఇప్పుడు దేవతల పరిస్థితి. కారణం చంద్రుడు మోక్షీకారకుడు. ఈ చరాచర జగత్తులో ఉన్న మూలికలన్నిటికీ మూలకారకుడు చంద్రుడు. చంద్రుడు లేకపోతే మూలికలు ఉండవు. చంద్రుడు లేకపోతే సోమలతానికి లోబడి ఒక లత ఉండదు. ఈ లత లేకపోతే యజ్ఞములు జరగవు. యజ్ఞములు జరగకపోతే ఈ సోమరసం లేకపోతే దేవతలకు ఆహారం ఉండదు. దాంతో దేవతలు పక్క చిక్కిపోతారు. చంద్రుడు లేకపోతే దాదాపు యజ్ఞములన్నీ పోయినట్టే. ఎందుకంటే చంద్రుడి వల్ల ఇవాళ యజ్ఞానికి పనికొచ్చే సమితులు చాలా పుడుతున్నాయి అన్నమాట. మోదుగు చితుకులు కానీ ఇలాంటి సమితులన్నీ చంద్రుడు ఉంటేనే పెరుగుతాయి. సూర్యుడు ఉంటే కొన్ని, చంద్రుడు ఉంటే కొన్ని మూలికలు పెరుగుతాయి అన్నమాట. చంద్రుడు క్షయంగా రావడం వల్ల మూలికలు లేవు. అన్నిటికీ మించి సోమరసం లేదు. సోమరసం అప్పుడప్పుడు తాగకపోతే దేవతలు షుగర్ పేషెంట్ చూడండి, తిండి లేకపోతే డాములు పడిపోతారు సార్, అలా అయిపోతారు. సోమరసం తాగవలసిందే దేవతలు కూడా, లేకపోతే ఒక క్షణం ఉండలేదు వాడు. అందుకని యజ్ఞములు చెయ్యాలి. మనం తరచుగా మనం యజ్ఞములు చేస్తే అందులో పూర్ణాహుతులు ఇస్తూ ఉంటే, కొంతమంది మహానుభావులు సోమరసం కూడా ఇస్తూ ఉంటే అప్పుడు దేవతలు సంతోషపడతారు. మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు. యజ్ఞం జరిగితే దేవతలకు ఆహారం అందుతుంది. చాలాసార్లు చెప్పాక మీకు యజ్ఞంలో మనం వేసే ద్రవ్యాన్ని ఓ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఏదన్నా అంటే ఇంద్రుడు వచ్చి దాన్ని పట్టుకుని తింటాడు, ఆయనకి అది ఆహారం అవుతుంది. మీరు యజ్ఞాలు చూసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఇంద్రుడి కోసము, అగ్ని కోసము, యముడి కోసము, నిరుడి కోసము, వరుణుడి కోసము, వాయువు కోసము, కుబేరుడి కోసము, ఈశానుడి కోసము, నవగ్రహాల కోసము మనం యజ్ఞంలో ద్రవ్యం వేయగానే ఆయన కోసం స్వాహాకారం చెప్పగానే ఈ ద్రవ్యం అంటే ఈ ఆహారం నేతితో పాటు కాలి బూడిదయ్యి పొగగా మారి పొగ పైకి లేచిపోతుంది. అది సన్నని అమృతపు బిందువుగా మారిపోతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ అమృత బిందువు ఎవరి కోసం వీళ్ళు మంత్రం చదివారో ఆయన నాలుక మీద పడుతుంది. అంటే ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడి నాలుక మీద ఈ అమృత బిందువు పడుతుంది. దానివల్ల ఇంద్రుడికి ఆకలి తీరుతుంది, తృప్తి కలుగుతుంది. అలాగే యమాయ స్వాహ అంటే యముడికి ఆకలి తీరుతుంది. కాబట్టి ఇక్కడ వేస్తున్న ద్రవ్యం వ్యర్థం కాబట్టి
ఇది నీకు కనబడడం లేదు కానీ ఇది అమృతమై ఆ దేవతకి ఆహారమై ఆ దేవత యొక్క ఆకలి తీరుస్తోంది. ఈ విధంగా దేవతల కడుపు నిండగానే సంతృప్తి పొందిన దేవతలు మన కోసం సకాలంలో వర్షాలు కురిపిస్తారు. వర్షాలు కురిస్తే భూమంతా సస్యశ్యామలం ఉంటుంది, పంటలు పండుతాయి, నదులు నగములు నూతులు వాకులు అవన్నీ కూడా నీటితో సమృద్ధిగా ఉంటాయి. భూమి బాగుంటుంది, పచ్చగడ్డి పెరుగుతుంది. ఈ గడ్డి మళ్ళీ ఆవులకి వేస్తాం, ఆవులు తింటాయి, మళ్ళీ పాలిస్తాయి. ఆ పాలలో కొంత మనం ఉపయోగించుకుంటాం, కొంత ఏమో మళ్ళీ పెరుగుగా తోడుపెట్టి చిలికి వెన్న తీసి నెయ్యి చేసి ఈ నెయ్యి మళ్ళీ దేవతలకు యజ్ఞంలో వాడతాం. ఇది ఒక ఇచ్చి పుచ్చుకునే బంధం అన్నమాట. కాబట్టి దేవతలకు ఆహారం పెడితేనే భూమి బాగుంటుంది. భూమి బాగుండాలంటే దేవతలకు యజ్ఞం చేయాలి. దేవతలు మనకి, మనం దేవతలకి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు చంద్రుడు చిక్కిపోవటం వల్ల లతలు లేవు, సమిధలు లేవు, దాంతో యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం ఆగిపోవడం వల్ల దేవతలు కూడా బక్క చిక్కిపోయారు. ఆయనకేమో క్షయరోగం వచ్చి చిక్కిపోతే తిండి లేక వీళ్ళు బక్క చిక్కిపోయారు.